శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు పాపన్న చదువు కథ తరువాయి భాగం, రాజ సన్మానం కథ. చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరుకు బయలుదేరే దారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుకు వస్తూ ఉండటము, వాణ్ణి ఇద్దరు రాజభట్లు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగిన వాడుగా ఉన్నాడు. వాడు రాజభట్లకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకొని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచికట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డారు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకేం సాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయినదాకా మా వెంటనే ఉండు. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విప్పించుకొని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభట్లు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్ణయమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది, దేవీ పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మావాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావచిత కొట్టేశాడు, చాలా బడలికగా ఉంది, ఒక్క కుణుకు తీస్తాను, నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుం వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారీణుడు గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకు దొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు. నేను వీళ్లను వెంటబెట్టుకొని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకొని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపురించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్ను దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషివిలాగా లేవు, అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు.
పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకొని, రాజకుమారా, నాకు ఈ గొడవ ఏమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను. మిమ్మల్ని విడిపిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని. ఇటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చొని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలకి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నీవే ఆ పని చేస్తుంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాడినైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను. దాహమై కాసిన నీళ్లు తాగి వచ్చేలోపుగా వాడిని తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాడిని పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరీ 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చిరగమాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాము, చెట్టుకు కూడా కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తరువాత ఈ రెండోవాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం వాడిని రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసి నాకనే పట్టుబడ్డాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాడిని మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్రలేచి దాహమంటాడేమోనని. ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టుతాళ్ళు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో అని వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుని పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటికి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చాడు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు.
తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళయిందనే చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.